సంఖ్య 358 కొత్త పుస్తకంలో. పాత పుస్తకంలో 355. మొదటి 2 వచనాలు, మొదటి 3 వచనాలు పాడుకుందాం. మొదటి 3 వచనాలు పాడుకుందాం. Oh
పరిశుద్ధుడైనటువంటి శ్రీ యేసుక్రీస్తు వారి ఘనమైనటువంటి నామంలో మీకు అందరికీ కూడా మెమోరియా సంఘ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. అదే రీతిగా మరి పరిచయం చేస్తున్నటువంటి అన్నయ్య గారికి కూడా వారి కుటుంబానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా జీవితంలో నాకు మరొకసారి ఈ రీతిగా మీ మధ్యలో చేరి మీతో కలిసి ప్రభువును ఆరాధించేటువంటి అవకాశాన్ని ప్రభు నాకు అనుగ్రహించినందుకు నా దేవునికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన పరమ తండ్రి యొక్క స్వభావం, మనం ఆరాధించేటువంటి దేవుని యొక్క గుణం ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. దేవుని యొక్క అద్భుత కార్యాలు అందరి జీవితాల్లో దేవుడు చేయడు. ఎవరి జీవితంలో చేస్తే ఆయనకు మహిమ కలుగుతుందో వారి జీవితాలను చేస్తాడు. ఏ కుటుంబాన్ని అయితే ఆయన ఎక్కువగా ప్రేమిస్తాడో ఆ ఇంటి ద్వారా దేవునికి మహిమ పొందుకోవాలని ఆశపడతాడు. ఆరంభంలో ముందుగా నేను ఆ మాట చెప్పేదానికి ముందు నిజంగా మీ యొక్క ఓపిక, మీ సహనానికి నేను ఎంతో కృతజ్ఞుడిగా ఉన్నాను. ఎందుకంటే మా సంఘాలలో ఒక సర్మనే ఉంటుంది. ఆ ఒక్క సర్మన్ కూడా వాళ్ళకి టైం ఎక్కువ అనుకుంటారు. ఎందుకంటే మా చర్చ్ నుంచి ఈరోజు మా కళ్యాణ సంఘం నుంచి ఏసన్న గారు కూడా వచ్చారు. వాళ్ళు ఇక్కడే కర్నూలులో ఉంటారు. వాళ్ళ బంధువులంతా కూడా ఆయన అక్కడ ఎన్టీఎన్లో పనిచేసి రిటైర్ అయ్యారు. మా చర్చిలోనే చాలా యాక్టివ్ మెంబర్స్ వాళ్ళు. ఆయన భార్య రీసెంట్గా నేను ఎప్పుడైతే కళ్యాణ చర్చికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చానో ఆల్మోస్ట్ అదే రోజు ఆవిడ వాళ్ళ భార్య చాలా స్త్రీల మధ్యలో చాలా లీడర్గా పనిచేస్తుంది. పరిచయలో ఆవిడ ప్రభువును నిద్రించింది లాస్ట్ జూలైలో. సో అయినప్పటికీ మరి దేవుడు యేసన్న గారిని బలపరిచి ఈరోజు అన్నయ్య గారి సహవాసంలో మిమ్మల్ని కూడా తీసుకొచ్చినందుకు నేను ప్రభు స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ యేసన్న గారు. ఎవరినైతే దేవుడు ప్రేమిస్తాడో వారి జీవితంలో దేవుడు ఒక ప్రత్యేక కార్యాన్ని చేయాలనుకుంటాడు, అందరి జీవితంలో కాదు. అందుకే ముందు నేను ఆ మాట చెప్పక ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు అనే విషయము మీరు ఒప్పుకోగలరా? మీరు గట్టిగా చెప్పగలరా? దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పగలరా? మనం ప్రేమించేది డౌట్ ఉండొచ్చు, కానీ ఆయన మనల్ని ప్రేమించే విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మంచి వారిని కాదు ప్రేమించేది ఆయన. ఆయన పాపలను ప్రేమించే దేవుడు. ఎవరైతే ఈ సమాజంలో చెడ్డవారు అంటారో, మంచోళ్ళు కాదంటారో, మరి వీళ్ళు పనికిరాని వాళ్ళు అంటారో, పాపాత్మలు అంటారో, వాళ్ళకి ఎవరైతే లోకంలో చెడుగా ముద్ర వేస్తారో, ఎవరు మాట్లాడారో, ఎవరు సాంగత్యం చేయరో, ఎవరైతే దూరంగా పెడతారో అలాంటి వారిని దేవుడు ఎక్కువగా ప్రేమిస్తారు. ఆయన గురించి అలాంటి మనం మనుషుల్ని ప్రేమించాలనుకుంటాం, మంచి స్టేటస్ ఉన్న వాళ్ళని ప్రేమించాలనుకుంటాం, డబ్బున్న వాళ్ళతో, మంచి పై ఉద్యోగాలు చేసే వాళ్ళతో స్నేహం చేయాలనుకుంటాం, ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటాం. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఆయన మనసు అలాంటిది కాదు. ఆయన ఎవరైతే నలిగిపోయి ఉన్నారో, ఎవరు దీనులుగా ఉన్నారో, ఎవరు బాధలో ఉన్నారో, ఎవరైతే విలువేయబడ్డారో, ఎవరైతే నిరుత్సాహంలో ఉన్నారో, ఎవరైతే ఈ సమాజం చేత విలువేయబడి ఉన్నారో అలాంటి వారిని దేవుడు ఎక్కువగా ప్రేమించేవాడు. సో అలా చెప్పడానికి ఆరంభంలో ఒక మాట ఏంటంటే యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్తా, మరియా, ఇంకెవరున్నారు ఆ ఇంట్లో? మీరు ఎక్కడ వాక్యం చదివినా ఈ ముగ్గురు ఉంటారు అంతే. యేసయ్య ఏ ఇంటికి ఎక్కువగా వెళ్ళాడు? బెతానీ అనేటువంటి గ్రామానికి వెళ్తూ అక్కడ ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, ఎన్నో ఫ్యామిలీస్ ఉన్నాయి. కానీ యేసయ్య ఎన్నుకున్నటువంటి కుటుంబం ఏది? ఎన్నుకున్నటువంటి గృహం ఏది? మరి పెద్ద పెద్ద వాళ్ళు ఉండొచ్చుగా, ధనవంతులు ఉండొచ్చు, వ్యాపారస్తులు ఉండొచ్చు, యేసయ్యను రెస్పెక్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఎవరింటికి యేసయ్య వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాడు? బేతనీ గ్రామాంతటిలో మనకు కనబడుతుంది మార్తా, మరియా, తమ్ముడు లాజరు. ఇంకా ఏ మాట కూడా లేదు అక్కడ, పెద్దలున్నట్టుగా లేదు. ఏ ఇంటికైతే దిక్కు లేదో, అనగా తల్లి తండ్రి లేరో, ఏ ఇంటికైతే పెద్ద దిక్కు లేరో,
చూడండి, సమాజంలో ఏ ఇంటికైతే యజమానులు ఉంటారో ఆ ఇంటికి చాలా మంది వస్తారు, ఆ ఇంటిని గౌరవిస్తారు కూడా. సమాజం అలా ఉంటుంది. ఏ ఇంటిలో పెద్దవాళ్ళు లేరో, అలాగే ఒకవేళ భర్త లేరో, లేకుంటే తల్లిదండ్రులు లేరో, ఆ ఇంటికి ఎవరు పెద్ద లేరు అనుకోండి, సమాజం ఏం చేస్తుంది? చాలా చులకనగా చూస్తుంది, ఎవరంత లక్ష్య పెట్టరు. కాబట్టి యేసు ప్రభు ఎవరినైతే ఆ ఊరిలో తక్కువగా అంచనా వేస్తున్నారో, అంతేకాకుండా ఆ మరియా యొక్క జీవితం చాలా ఆ ఊర్లో అందరికీ తెలుసు. 7 దయ్యముల చేత ఆమె పీడింపబడింది ఒకప్పుడు. ఆ సమాజంలో అందరికీ తెలుసు, ఆ స్త్రీ మంచిది కాదు, ఆ కుటుంబం మంచిది కాదు, ఆ ఇంటికి ఎవరు వెళ్ళొద్దు, ఆ ఇంటికి ఎవరు పలకరించొద్దు, ఎవరు స్నేహం చేయొద్దు అనేటువంటి మాటలు ఉండొచ్చు ఊరిలో. యేసయ్య బేతనీ ఊరికి వెళ్ళి డైరెక్ట్ గా ఆ ఇంటిని ఎన్నుకున్నాడు. విశ్రాంతికో, లేకుంటే అక్కడ ఆహారం భోజనం చేయటానికో, ఆ ఇంటిలో కొంచెం గడపడానికో యేసయ్య ఆ ఇంటినే ఎన్నుకున్నాడు. ఆ రీతిగా ఎవరైతే తృణీకరించబడతారో, ఎవరైతే సమాజంలో కుటుంబంలో విలువ లేకుండా ఉంటారో వారినే యేసయ్య ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఆ ఇంటినే ఎక్కువగా ఆయన దర్శిస్తాడు. ఆ రీతిగా అయిపోయిన తర్వాత ఆ 11వ అధ్యాయంలో మార్తా, మరియా, లాజరు ఈ ముగ్గురిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. మరి అంతగా ప్రేమించేటువంటి కుటుంబంలో ఒక పరీక్ష వచ్చింది. ఏ పరీక్ష? చిన్న పరీక్ష ఏం కాదు, మరణకరమైనటువంటి ఒక పరీక్ష వచ్చింది ఆ ఇంట్లో. వాళ్ళు గమనించలేదు, యేసయ్యతో సహవాసం కలిగి ఉన్నారు, యేసయ్యను వారు పరామర్శిస్తున్నారు, ఆయనకు పరిచయం చేస్తున్నారు, ఆయన మాటలు వింటున్నారు, బలపడుతున్నారు, యేసయ్యతో సాంగత్యం చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ అదే ఇంటిలో ఒక కష్టం వచ్చింది, ఒక బలహీనత వచ్చింది, ఒక వ్యాధి వచ్చింది తమ్ముడికి. అక్క చెల్లెలు ఇద్దరు తమ్ముడిని ప్రేమిస్తున్నారు, తమ్ముడు ఒక్కడే. ఆ ప్రేమించేటువంటి తమ్ముడికి ఆ బలహీనత రావడం, ఒక వ్యాధి రావడం, అక్క చెల్లెలు తట్టుకోలేకపోయారు. అందుకు వాళ్ళు ఏం చేశారంటే, స్వస్థత చేసేటువంటి యేసయ్య మనకు పరిచయం కదా, కాబట్టి కబురు పంపిద్దామని కబురు పంపించారు యేసయ్యకు. ఇదిగో నీవు ప్రేమించేటువంటి ఆ మార్తా, మరియా, లాజరు ఆ తమ్ముడు సోదరుడు మరి లాజరు వ్యాధితో బాధపడుతున్నాడు, చాలా తీవ్రమైనటువంటి వ్యాధి ఉంది, యేసయ్యను ఒక్కసారి రా, వ్యాధి ఉన్నప్పుడే రా, బాగు చేయని చెప్పి అక్క చెల్లెలు కబురు పంపించారు. యేసయ్య ఏం చేశాడంటే, కావాలని అని మనకు వాక్యంలో గమనిస్తాం, కావాలని మరి 2 రోజులు ఆలస్యం చేసినట్లుగా ఉంది. ఆలస్యం చేస్తే వీళ్ళు అనుకుంటున్నారు, అరే ఇంతగా భోజనం పెట్టాం, ఇంత పరిచయం చేసాం, మన ఫ్యామిలీ అంత క్లోజ్ కదా, అందరికీ తెలుసు, పిలిస్తే బాగున్నప్పుడు వచ్చేదానికంటే కష్టాల్లో ఉన్నామని చెప్పాం, మా తమ్ముడికి బాగలేదు, చనిపోతాడని భయంగా ఉంది అని చెప్పి ఈ బాధలో దుఃఖంలో కబురు పెట్టిస్తే ఏంటి యేసయ్య రిప్లై లేదు, ఏంటి రెస్పాన్స్ లేదు, జవాబేమి ఇవ్వట్లేదు, త్వరగా రావట్లేదు అని అనుకుంటున్నారు. ఆయన ప్రేమించేటువంటి పిల్లలు దేవుని యొక్క కార్యములు ఆ కుటుంబానికి ఏ రీతిగా దేవుడు దాచిపెట్టాడో వాళ్ళకి తెలియటం లేదు. ప్రేమిస్తున్నారు, పరిచయం చేస్తారు, ఆహారం ఇస్తున్నారు, అంత బాగుంది, కానీ దేవుని కార్యాలను గమనించలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు. అయితే మాట ఉంది 11వ అధ్యాయంలో 4వ వచనం చదవండి ఒకసారి. వర్స్ 4, John chapter 11 verse 4. Yes. యేసు ఏమన్నాడు? వార్త విన్నాడు వ్యాధి వచ్చిందని, కానీ యేసయ్య ముందే అంటున్నాడు ఇంకా చావలేదు, కానీ ఏమంటాడు? ఈ వ్యాధి శాశ్వతమైన చావు కొరకు వచ్చింది కాదు, మరణం కొరకు వచ్చింది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడుటకు అని చెప్పాను. 4వ వచనం అయిపోయింది. మీరు గమనిస్తే 5వ వచనం ఏమీ లేదండి ఎక్స్ట్రా. 4వ వచనం వివరణ ఇచ్చాడు యేసయ్య ముందే. 5వ వచనం ఒక సింపుల్ మాట ఉంది, వ్యాధి మరణం కొరకు రాలేదు, దేవుని కుమారుడు మహిమపరచడానికి వచ్చింది అన్నాడు. ఏంటికి వచ్చింది ఆ పరీక్ష? ఆయన ఎక్కువగా ప్రేమించి 5వ వచనం, యేసు
ఏమండి బాగా వినండి. యేసు ఎవరిని? మార్తను, ఆమె సహోదరి మరియను, లాజరును. ఇంకా ఉందా వచనంలో ఇంకేమైనా? అయిపోయింది. ఒక మాట అక్కడ మనకు వ్యక్తమవుతుంది. యేసు ఎవరిని ప్రేమించాడని ఉంది? ముగ్గురిని. మార్త, మరియా, లాజరు. ఈ ముగ్గురిని యేసయ్య ఎంతో ప్రేమిస్తున్నాడు. మరి ఎక్కువగా ప్రేమించే వారి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన? యేసు తాను ఎక్కువగా ప్రేమించే వారి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? మహిమ. ఏమండి? ఆయనకు నేను ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తున్నానో ఆ కుటుంబం ద్వారా నాకు ఏమి కావాలి? నాకు మహిమ కలగాలి. అంటే ఆ ఊర్లో ఎంతో మంది యేసయ్య అంటే రెస్పెక్ట్ ఉండొచ్చు, గౌరవం ఉండొచ్చు, లేకుంటే ఆరాధిస్తుండొచ్చు, అన్ని చేస్తుండొచ్చు. కానీ ఏ కుటుంబాన్ని అయితే యేసయ్య ఎక్కువగా ప్రేమిస్తున్నాడో ఆ కుటుంబాన్ని తన మహిమ కొరకు ఎన్నుకున్నాడు. అందరినీ ఎన్నుకోడు ఆయన. మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తున్నాను. యేసయ్యను మీరు ప్రేమిస్తున్నారా అంటే ఇంతకేమన్నారు? అసలు యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడా అంటే అవును, యేసయ్య మమ్మల్ని ప్రేమిస్తున్నాడా. మీరు ప్రేమిస్తున్నారా? సరే వేస్తున్నాను అనుకుందాం. ఒకవేళ యేసయ్య మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తే, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తే ఆ కుటుంబము ద్వారా, ఆ ఇంటి ద్వారా, ఆ వ్యక్తి ద్వారా ఆయనకి ఏం కావాలి? ఇప్పుడు ఏం కావాలి? మహిమ కావాలంటే గుడ్ న్యూస్ వస్తాయా? మహిమ కావాలి ఆయనకు. మీకు శుభవర్తమానాలు వస్తాయా? ఏమొస్తుంది? పరీక్షలు వస్తాయి. ఆ పరీక్ష వచ్చినప్పుడు యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని మీరు బలబుద్ధి చెప్పినప్పుడు మీ ఇంటిలో, యేసయ్య ప్రేమించే ఇంటిలో ఏదైనా పరీక్ష వస్తే, కష్టం వస్తే, ఇబ్బందులు వస్తే మీరేమనుకోవాలి? ఇది ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని తెలుసు, అయినా వచ్చింది అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దీని ద్వారా మనకు దేవుడికి ఏం కావాలా? మహిమ కొరకయ్యా ఇది వచ్చిందని యేసయ్య ముందు చెప్పేసి 4వ వచనంలో. ఈ విషయం అక్క చెల్లెలకు తెలియదు. సరే, దానికి ముందుగా ఒక మాట మీకు చదివించాలని అనుకుంటున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు చదువుకుందాం. ఐజియా చాప్టర్ 49 8 to 10. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నేను మీ మొరను ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. అనుకూల సమయమందు నేను మీ మొర ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని చెప్పిన తర్వాత ఇప్పుడు యేసయ్య ఒక డిక్లరేషన్ ఇస్తున్నాడు, ఒక కమాండ్ ఇస్తున్నాడు, ఒక ఆర్డర్ ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? ఏమని? బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితో చెప్పుచు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడంటే బంధింపబడిన వారిని ఏమంటున్నాడు? ఇక మీరు బయటకు వెళ్ళండి. ఇంతకాలం మీరు బంధించబడి ఉన్నారు. ఏదో ఒకటి మిమ్మల్ని బంధించి పెట్టింది, నెమ్మది లేకుండా చేసింది, కట్టిపడేసింది అన్నమాట. మీరు బంధకాల్లో ఉన్నారు. మీకు అనిపిస్తుంది ఏమీ చేయలేకపోతున్నానేంటి, నేను ఇంతకాలం అయింది ఏంటి, నేను బంధించినట్టుగా ఉంది, ఏది చేయలేకపోతున్నానే. ఒకవేళ ఐగుప్తు దేశంలో ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలను ఫరో అలాగా పట్టణంలో బంధించి పెట్టాడో, బానిసలు చేసి పెట్టాడో, సేమ్ ఇదే వార్త దేవుడు మోషే ద్వారా పలికించినాడు. ఏమని? వెళ్ళండి బయటికి, బయటికి వెళ్ళిపోండి. ఇంతకాలం చాలు, 430 సంవత్సరాలు ఇన్ని తరాలు నలిగిపోయారు, ఏడ్చారు, దెబ్బలు తిన్నారు, మొరపెట్టారు. ఇక్కడ అన్నాడు, మీరు నాకు ఎప్పుడు మొరపెట్టారు? అనుకూల సమయమందు నాకు మొరపెట్టారు, నేను మీకు ఉత్తరం ఇచ్చాను. ఇక చాలు నా పిల్లలారా, ఇంతకాలము భరించిన బాధలు చాలు, మీరు ప్రే చేయండి, బయటికి వెళ్ళిపోండి అని ఎవరితో అంటున్నాడు? బంధించబడిన వారు. ఏ కారణాలతో, ఏ సమస్యలతో, ఏ బలహీనతలతో, ఏ కష్టాలతో, ఏ పరీక్షలతో ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా బంధించబడి ఉంటే, ఈరోజు ఈ సమయంలో ప్రభు మనతో అంటున్న మాట అది ఒకవేళ మీరు నమ్మినట్లయితే, ఇందాక మేము శివనగర్లో కూడా చెప్పుకున్నాము, నమ్మితే, వాక్యాన్ని వింటే, బలహీనమైన
నుంచి బలహీనమైన పాదాలు కలిగినాడు కూడా ఒకే సర్మన్ విన్నాడు. పౌలు మాట్లాడినప్పుడు అది 10 సర్మన్లు వినలేదు, ప్రతి సండే పోయి వాక్యం వినలేదు. ఫస్ట్ టైం పౌలు చెప్పిన ప్రసంగము ఫస్ట్ టైం విన్నాడు. వాడు పుట్టినప్పటి నుంచి బలహీనమైన పాదాలు కలిగినాడే. ఎన్నడూ కూడా తన లైఫ్లో లేచి నిలబడేది లేనే లేదు. లేస్తారే నువ్వు లేస్తావా అంటే ఎవరు అన్నానుకో పొర పిచ్చాడు అని అంటాడు అనమాట. ఎందుకంటే నాకు తెలుసు పుట్టినప్పటి నుంచి నా కాళ్ళు బలహీనంగా ఉన్నాయి, నన్ను ఒకరు లేపాల్సిందే కానీ నా అంతటి నేను లేవలేను, నా కాళ్ళలో బలం లేదురా అని అతనికి తెలుసు మొదటి నుంచి. కానీ ఎప్పుడైతే పౌలు ప్రసంగం చేసుకున్నాడో, వాక్యం చెప్తున్నాడో, వాక్యంలో పౌలు గారు గ్రహించారంట. పౌలు అతని వైపు తేరి చూచి అని అక్కడ ఉంది వాక్యంలో. పౌలు అతని వైపు తేరి చూచి అతనికి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండగాని గ్రహించి అని మాట ఉంది అక్కడ. పౌలు గారికి అర్థమైంది ఈ వ్యక్తి బలహీనమైన పాదాలు కలిగినోడే, ఎన్నడూ తన లైఫ్ లో లేవలేదు, నిలబడలేదు, నడవలేదు. అయినా కూడా అతని ఫేస్ చూస్తే, అతని కళ్ళు చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది? పౌలు గారు అంటాడు తెలుసు చిన్నప్పుడు చెప్పు లేవలేదు, కానీ పౌలు కనిపిస్తుంది ఇతనికి స్వస్థత పొందడానికి తగిన విశ్వాసం అయితే నాకు కనబడతా ఉంది. వింటున్నాడు వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని మనం వింటూ వింటూ సంవత్సరాలు అయిపోతాం. సంవత్సరం తరబడి సేమ్ మన వాక్యం వింటూనే ఉన్నాం, కానీ ఎన్నడూ జరగని అద్భుత కార్యాలు నేను జరుగుతున్నాయా? విశ్వాసం అనేటువంటిది జీవితాన్ని, బ్రతుకులు మార్చేస్తుంది. ఎన్నడూ తన జీవితంలో నిలబడలేదు, నడవలేదు, కానీ వాక్యంలో ఉంది వెంటనే పౌలు అతనిలో విశ్వాసం ఉంది స్వస్థత పొందడానికి అనేటువంటి కన్ఫర్మేషన్ దొరికిన తర్వాత యేసు నామంలో ఆ బిడ్డను నువ్వు లేయకడంతే, నువ్వు లేచి నిలబడు అన్నప్పుడు వాక్యం లేదంటే అతడు గంతులు వేసి నడవసాగినంది. మామూలుగా లేయలే, జంప్ చేశాడంట. బలహీనమైన పాదాల్లో ఏమొచ్చిందంటే ఏమొచ్చింది? దేవుని వాక్యము వినుట వలన విశ్వాసము ద్వారా అతనికి ఏమొచ్చింది? బలహీనమైన పాదాల్లో బలం వచ్చినట్లుగా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీ హృదయాలలో మీరు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పరిస్థితిలో ఉన్నారో అది మీకు మాత్రమే తెలుసు. ఏ బాధ మీరు అనుభవిస్తున్నారో ఒంటరిగా మీకు మాత్రమే తెలుసు. దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దేని చేత మీరు బంధింపబడి ఉన్నారో వారితో చెప్తున్న మాట ఏంటో తెలుసా? బయటికి వెళ్ళిపోండి అన్న, బయట వెళ్ళుడి అని బంధింపబడిన వారితోనూ, తర్వాత బయటికి రండి అని ఎవరు? చీకటిలో ఉన్న వారితో. చీకటిలో ఉన్న వారు వెలుగు చూడలేకపోతున్నారు. వారి జీవితంలో ఎన్నడూ కూడా విడుదల ఉందా? నేను బాగుపడతానా? నేను, నా కుటుంబం, నా పిల్లలు, లేకుంటే నా ఆరోగ్యం బాగవుతుందా అనేటువంటి సందేహంలో బ్రతుకుతున్నటువంటి వారు. దేవుడు ఏమంటున్నాడంటే ఇంతవరకు నీవు నలిగింది చాలు, ఇంతవరకు నీ బ్రతుకు చీకటిలో అంధకారంలో బ్రతికింది చాలు నాయనా, అమ్మా ఇక్కడ ఏం చేయి, బయటికి రా అని చీకటిలో, చీకటి అనగా దుఃఖం, వేదన, హోప్లెస్, నిరీక్షణ లేని జీవితం. అరే ఇంకా నాకేముందా, భర్త అయిపోయింది, నాకు మంచి రోజులు వస్తాయా, నాకు ఇంకా మంచి జీవితం ఉందా, అరే నా ఆరోగ్యం ఇన్ని సంవత్సరాల మందులు వాడుతున్నా ఇంకా బాగా అవుతుందా, నా జీవితం, నా కుటుంబం, నా పరిస్థితి ఇంకా లేస్తుందా పైకి, మా జీవితంలో మంచి రోజులు చూస్తాయా, నేను తిరిగి లేవగలనా, నడవగలనా, తిరిగి నా కుటుంబం బాగుపడుతుందా అనేటువంటి సందేహము మనం చీకటిలో ఉండటం వలన, అంధకారంలో ఉండటం వలన మన మనసు అనిపిస్తుంది. కానీ దేవుని రోజు మధ్యాహ్నం మనందరితో అంటున్నాడు, ఆయన మాట్లాడే మాటల ద్వారా నమ్మిన వారు, విశ్వసించిన వారి జీవితంలో మహా అద్భుత కార్యాలు తప్పక జరుగుతాయి. ఆయన అంటున్నాడు బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితో. మాకు జాన్సన్ ఒక బ్రదర్ ఉన్నారు కళ్యాణ్ చర్చ్లో. సువర్ణ పినిపే, ఏసన్న సువర్ణ పినిపే వారి భర్త. చాలా మంచి మనిషి ఆయన. ఆయన దుబాయ్లో పనిచేస్తూ ఉన్నారు, అక్కడ పనిచేస్తున్నారు, మంచిగా కాంట్రాక్టర్ పనిచేస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు. ఆయనకి ఏంటంటే మహాభక్తి, చాలా భక్తి దేవుడు అంటే. ఇక ఎవరైనా భక్తిలో కనబడి అయ్యా నా జీవితం ఇలా అయిపోయింది, అప్పుల పాలైపోయిందంటే జీవితం మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తాడు ఆయన. ఆలోచించదులే, భార్య కూడా అడగడు,
మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎందుకంటే నాయన నువ్వు ముందు బాగుపడాలి. ఆ మనిషి నమ్మేస్తాడు అంతే. తిరిగి ఇస్తాడా? ఒక నోట్ రాసుకుందామా? నో. అలాగా సహాయం చేస్తూ చేస్తూ ఒకసారి అతనికి ఏదో అరియర్స్ వచ్చినాయంట. ఏదో ఇన్కమ్ బాగా వచ్చింది. ఒకసారి 20 లక్షలు ఎంత వచ్చినాయి. వచ్చిందని ఇలాగ సగం సాక్షి చెప్పాడు. దేవుడు నాకు జీతం కాకుండా ఇలాగ నాకు 20 లక్షలు దేవుడు ఇచ్చినాడని చెప్పగానే కూర్చుని ఒకరు ఉంటారు కదా, అబ్బాయి అయ్యగారికి 20 లక్షలు వచ్చినాయి, టైం బాగుంది, ఏదో విధంగా 5 లక్షలు మనం తీసుకున్నామని ఒకటికి ఆలోచన పుట్టింది లోపల. అదే చర్చలోనే దేవుని బిడ్డనే అతడు మరుసటి రోజు వెళ్ళి అయ్యగారి దగ్గర వినయంగా వెళ్ళి, ప్రేమతో వెళ్ళి, ఏడుస్తూ వెళ్ళి, కన్నీరు గార్చని మనిషి కన్నీరు గార్చక మంది మెత్తగా అయిపోతాడు. అట్లాంటిది కన్నీరు గార్చి బాధ చెప్పుకున్నాడు. నా భార్య బిడ్డలు ఆంధ్రాలో తిండి లేకుండా ఏమి లేకుండా నలిగిపోతున్నారయ్యా, అప్పుల పాలైపోయినాయి, వడ్డీలు కట్టలేకపోతున్నాయ్యా, నువ్వు నాకు ఇస్తే నీకు 6 నెలల లోపల నేను తిరిగి ఇచ్చేస్తాను. ఎందుకంటే పని చేస్తాను, నీకు తెలుసు కదా, జాబ్ చేస్తున్నాను, ఇక్కడ 500 రూపాయలు పని చేస్తాను. సో ఏదో మొత్తం చెప్పేసరికి ఆ బాధ తట్టుకోలేక ఆ మనిషి మీద చేయి పెట్టి ప్రార్థన చేసి సాయంత్రంగా తనకి ఇస్తానని వెళ్ళిపోతాడు. ఆ 7 లక్షలు ఇచ్చేసినాడు. ఇచ్చిన తర్వాత సంవత్సరం దాటినాక ఈయన ప్రేమతో అడిగినాడు, బ్రదరు మరి ఏమన్నా ఇస్తావా కొంచెం డబ్బులు? ఏ డబ్బులు? ఏ డబ్బులు అంటున్నావు? ట్రాన్స్ఫర్ చేసినా కదా నీకు అంటే, ఇప్పుడు నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాను పోవాలి. అలాగా చెప్తూ లాస్ట్కి ఆ డబ్బుల వ్యవహారము అక్కడ గవర్నమెంట్కు సంబంధించిన అకౌంట్స్లోకి వెళ్ళిపోయింది. అకౌంట్స్కి వెళ్ళిపోయేసరికి అతనే చేస్తున్నాడు, నాకు చీట్ చేశాడని చెప్పేసి ఆ విశ్వాసీని మీద కేసు పెడితే డైరెక్ట్గా పోలీసులు వచ్చి జైల్లో పెట్టారు. ఎవరిని? ఈ బ్రదర్ని. ఎందుకంటే ఇన్ని బాధలు వచ్చినాయి. ఏం పాపం చేశాడైనా? దయ చూపించినందుకు, కనికరపడినందుకు మొత్తానికి జైల్లో పెట్టారు. జైలుకి వెళ్ళగానే అక్కడ జైల్లో ఉంటారు కదా మిగతా వాళ్ళందరికీ వెళ్ళి వాక్యం చెప్పడం స్టార్ట్ చేశారు. ఎక్కడ పోతే బిడ్డ ఊరుకోడు, వాక్యం చెప్తాను, ధైర్యం చెప్తా ఉన్నాడు. ప్రార్థన చేస్తుంటే ఆ అధికారులకు అర్థమైంది, ఈ మిగతా ఎదురు కంటే ఈ క్యారెక్టర్ వేరే ఉంది అని అతను రికార్డ్ తీశారు. బయటికి తీస్తే అక్కడ ఉన్న అధికారితో కూర్చొని ఏం జరిగింది అంటే మొత్తం చెప్పారు. చాలా స్ట్రిక్ట్, మీకు అందరూ తెలుసు, సౌదీ అరేబియాలో కానీ వీళ్ళు చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఉంటాయి. జైలుకు పోయినాడా తిరిగి రాలింగా అంతే, బ్రతుకు నాశనమైనట్టే. అలాంటిది వెళ్ళాడు. ఈ ఎవరో ఒక అధికారి వచ్చి, ఏమిందా నీకు, ఏంటి పరిస్థితి అంటే, ఇట్లా అన్నీ జరిగింది, అనవసరంగా డబ్బులు ఇచ్చాను, నా మోసం నా మీద తీసి పెట్టాడు, వచ్చినయ్యా ఏం చేయాలి, నా భార్య బిడ్డలు అక్కడ భయపడిపోతున్నారు ఊళ్ళో అని చెప్తే, అతను ముస్లిం అయినా కూడా దేవుడి బిడ్డ, నేను చెప్పాను కదా, బంధింపబడిన వారు, చీకటిలో ఉన్నవారు, దేవుని బిడ్డలు నష్టపోయినా ఆయన చూస్తూ ఊరుకునేవాడు కాదు. ఇది నా జీవితం జరిగింది చెప్పాడు కదా పాప, ఆయన ఏడ్చుకుంటూ. మరుసటి రోజు ఆ అధికారి ఇంకో అధికారి తీసుకొచ్చి, ఆ 3 రోజుల తర్వాత ఆ అధికారి ఇంకొక అధికారి తీసుకొచ్చి ఆయన చెప్పాడంట, ఈ పేపర్ చేతికిచ్చి త్వరగా ఇక్కడి నుంచి మీ ఊరికి వెళ్ళిపోతాడు. ఏం జరిగింది ఈ మధ్యలో? ఇతను అప్లై చేసుకోలేదు బయటికి రావడానికి కష్టం. మన ఇండియా లాంటిది కాదది. కానీ దేవుడు తన బిడ్డల జీవితంలో అన్యాయముగా బాధలు అనుభవిస్తే, నిందలు అనుభవించిన ఆయన చూస్తూ ఊరుకోడు, బయటికి వచ్చేయంట. ఆర్డర్ ఇచ్చేస్తాడు దేవుడు, ఎవరినైనా వాడుకుంటాడు. బిడ్డలు వాడుకొని నువ్వు అర్జెంటుగా నువ్వు ఇక్కడి నుంచి ఆంధ్రాకి వెళ్ళిపోను, మళ్ళీ రావద్దు, నీ కేసు కొట్టేస్తున్నాను, త్వరగా వెళ్ళిపోయాడు. ఆయన అంటాడు, అసలు వీళ్ళకి ఏమర్థమైంది నా గురించి, ఎవరు వీళ్ళు, నేనేం కొంచెమే చెప్పాను, నా గురించి అంత ఆలోచించారా వీళ్ళు, ఈ మనిషి తప్పేం చేయలేదని. దేవుని పిల్లరా, వేరే ప్రదేశంలో ఉన్న నీకు అన్యాయం జరిగితే దేవుడు నీ పక్షంగా ఇలాంటి కార్యాలు జరిగిస్తాడు. ఆ బిడ్డ బయటకు వచ్చాడు. ఇప్పటికీ ఆ బిడ్డ డబ్బులు ఇంకెవ్వలేదు, కానీ అతను గుజరాత్లో పని చేసుకుంటున్నాడు. వస్తాను ఎందుకు మాట్లాడుతున్నంటే, ఎవరైనా ఏదైనా బాధలో చిక్కుపడిపోతే దేవుడు నీతో మాట్లాడే మాట ఒకటే, బయలు వెల్లుడి లేదా బయటకు రండి అని ఆయన సెలవిచ్చేవాడు. ఆ విధంగా మాట్లాడుతూ ఉంటుండగా, అది మనం యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆ తమ్ముడు లాజరస్ పాపం ఈ అక్క చెల్లెలు ఎక్స్పెక్ట్ చేస్తారు, వేసే వస్తారు, రాలేదు కాబట్టి చనిపోయాడు. నిరాశలో ఉన్నారు. కంప్లీట్
రీతిగా వారు నిరీక్షణ, హోపే లేదు. నా తమ్ముడు చనిపోయాడు, యేసయ్య రాలేదు, సమాధి కార్యక్రమం జరిగిపోయింది, దానికి కూడా అటెండ్ అవ్వలేదు. చివరికి 4 రోజుల తర్వాత యేసయ్య వచ్చాడు. సో అది ఎలా అనిపిస్తుంది అక్క చిన్నలకు? అదే రాంగ్ టైంలో వచ్చాడు కదా అని అనిపిస్తుంది వీళ్ళకి. సో వీళ్ళ బ్రెయిన్ అంటుంది యేసయ్య రావాల్సింది ఇప్పుడు కాదు. ఎప్పుడు రావాలి? ప్రాణం పోకముందే రావాలి, రోగంగా ఉన్నప్పుడే రావాలి, వ్యాధిగ్రస్తులు ఉన్నప్పుడు రావాలి, చనిపోయిన తర్వాత వచ్చే ప్రయోజనం అని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ యేసయ్య 4వ వచనంలో చెప్పినట్టుగా ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు. దేని కొరకు? దేవుని కుమారుడు మహిమ పరచడానికి వచ్చింది అని డిక్లేర్ చేసి తర్వాత 5వ వచనంలో వీళ్ళు ఎక్కువగా ప్రేమిస్తున్నాను అయ్యా అని చెప్పాడు. ఆ తర్వాత ఈ 11వ అధ్యాయంలో యేసయ్య సమాధికి వెళ్ళి నిలబడినప్పుడు కూడా అక్కచెల్లెలు అనుకుంటున్నారు ఇక చూడడానికి వెళ్తారు కదా సమాధికి, అలా వచ్చాడేమో ఓదార్చడానికి అనుకున్నారు. కానీ దేవుడి యొక్క మహిమ ఇక్కడ అందరి ముందు దేవుడు చూపిస్తాడని వాళ్ళు ఊహించలేకపోయినా. సో ఆ విధంగా సమాధి దగ్గర నిలబడినప్పుడు ఆ రాయి దొర్లించండి అయ్యా అన్నాడు యేసయ్య. అక్కచెల్లెలు ఏమన్నారు? అయ్యా సమాధికి వచ్చింది బాగుంది కానీ రాయి దొర్లించేది వద్దు, ఎందుకంటే లోపల 4 రోజులైంది పెట్టేశాం కాబట్టి కంపు కొట్టొచ్చు, కుళ్ళిపోయిండొచ్చు, వాసన వస్తుందేమో అని అక్కచెల్లెలు యేసయ్యకు అడ్వైజ్ ఇచ్చారు, సలహా ఇచ్చారు. యేసయ్య వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని చూస్తున్నాడు. అయ్యో ఈ పిల్లలకి పెద్దలు ఎవరు లేరు, ఓదార్చే వాళ్ళు లేరు, చాలా నలిగిపోయినారు, అసలు హోపే లేదు వీళ్ళకి, తమ్ముడు బ్రతుకుతాడనేటువంటి నమ్మకమే లేదు పూర్తిగా. ఆ విధంగా అక్కడ సమాధానం నిలబడినప్పుడు దేవుడు ఏమన్నాడంటే యేసయ్య 41వ వచనం 11:41 అంతటా వారు ఆ రాయి తీసివేసింది. రాయి తీసివేసిన తర్వాత రాయి మోసినప్పుడు లాజరు ఎక్కడున్నట్టు? చీకటిలో సమాధిలో ఉన్నాడు. రాయి క్లోజ్ ఉంది కాబట్టి చీకటి ఉంది లోపల. చీకటిలో నిర్జీవంగా ఉన్నటువంటి లాజరు కండిషన్. బయట అక్కచెల్లెలు బాధపడుతున్నారు, వద్దు ప్రభువా తీయొద్దు అన్నారు. కానీ దేవుడు అన్నాడు, ప్రభు అన్నాడు రాయి తీసివేయండి అని చెప్పినప్పుడు వారు ఆ రాయి తీసివేసి అప్పుడు యేసయ్య ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఏమని? తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. మన ప్రార్థనకు యేసయ్య ప్రార్థనకి చాలా తేడా ఉంటుంది. ఈ సమయంలో మనమైతే గంతులేసి బయటికి రా చాలా గట్టిగా అరుస్తాం, మనం ప్రార్థన చేస్తాం. మన స్టైల్ వేరు, మన విశ్వాసం వేరు. యేసయ్యను మాదిరిగా పెట్టుకోవడం చాలా బాగుంది. ఏమంటారంటే సమస్య నీ జీవితంలో ఉండగానే, అద్భుతము జరగక ముందే దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి. భవిష్యత్తు చెప్పుంటాను నేను ఇప్పుడు వచ్చినప్పుడు. ఏమన్నాను? సమస్యల్లో మీరు ఉన్నప్పుడే ప్రార్థన కాదు, ప్రార్థనకు బదులుగా ఏం చేయండి? ఇప్పుడు ఎవరైనా మీ ఇంటికి వచ్చి తెలివిగా మీ ఇంటికి వచ్చి 1 లక్ష రూపాయలు కావాలా, మీ దగ్గర తీసుకోవాలా, అక్క థ్యాంక్ యూ అక్క 1 లక్ష రూపాయలు ఇచ్చినందుకు అన్నారు అనుకో, మరి ఇవ్వకముందు థ్యాంక్ యూ చెప్తారండి కదా, అంట కదా. అరే నేను ఇవ్వలేదురా, ఇంక ఎప్పుడు ముందే చెప్తున్నావు థ్యాంక్ యూ అంటే ఇప్పుడు ఏంటి? 100% ఎట్లా ఇస్తావు నాకు తెలుసు, అందుకే థ్యాంక్ యూ చెప్పేస్తాను ముందే చెప్తున్నట్టు. ఇక్కడ దేవుడు అంటే యేసయ్య తండ్రికి ఏం చెప్తున్నాడు? ఇంకా లేపలేదు, శవమే, ఇంకా శవంగానే ఉన్నాడు. కానీ యేసయ్య చేస్తున్నాడు, ఏ తండ్రితో ఏమంటాడు? రాయి దొల్లించిన తర్వాత ఇప్పుడు బయటికి రావాలి, పిలవాలి, శవం లేచి రావాలి. అప్పుడు ఏం చేస్తున్నాడు? తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు నేనేం చేస్తున్నా? కృతజ్ఞతలు. నీ జీవితంలో ఒక చిన్న హింట్ ఇస్తున్నా నేను. మీరు ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు ఎగ్జామ్ రాయకముందే ప్రభువా నాకు జయమించినందుకు వదలని చెప్పాలి. ఆమె ఏమనాలి? ఎగ్జామ్ వెళ్ళదు, ఎగ్జామ్ వెళ్ళక మా చర్చలో ఏం చేస్తారంటే బర్త్డే రోజు ప్రార్థన చేయించుకోరు, పెళ్లి రోజు ప్రార్థన చేయించుకోరు. పాస్టర్తో ఫోన్ చేసి పిల్లలకి ఎగ్జామ్ ఉన్నప్పుడు పొద్దున 6 గంటలకు చేస్తారు ప్రార్థన. ఈరోజు ఫైనల్ ఎగ్జామ్స్ అనుకోండి, ఒరే అయ్యగారికి ప్రార్థన చేసుకోరా, ప్రార్థన చేసుకో అని చెప్పి వాడికి ఫోన్ కొట్టి ఇస్తారన్నమాట. పాస్టర్ గారు వాడు ఎగ్జామ్ రాస్తున్నాడు, ఫైనల్ ఎగ్జామ్స్ ప్రార్థన చేయండి. నీకు అవకాశం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ప్రార్థన చేయించుకుంటావు, మీరు జరిగినప్పుడు మాత్రం ప్రార్థన చేయించుకో. మనము ఎగ్జామ్ రాసే ముందు, పరీక్షకు ముందు ప్రార్థన కాదు, థ్యాంక్ యూ చెప్పాలి.
నీ యొక్క బంధువులు కానీ నీవు కానీ ఎప్పుడైనా హాస్పిటల్ అడ్మిట్ అయ్యావనుకో, అడ్మిట్ అయినప్పుడే, డిశ్చార్జ్ కాకముందే, అయ్యా నీవు నాకు డిశ్చార్జ్ చేయబోతున్నందుకు వందనాలు చెప్పాలి. అంటే జరగక ముందే ఆయన ఆ పని చెయ్యగలడు అని మన విశ్వాసాన్ని ముందే మనం డిక్లేర్ చేయాలి. అది విశ్వాస పరిమాణంలో ముందున్నట్టు అన్నమాట. సో ఆ రీతిగా యేసయ్య ఎప్పుడైతే సమాధికి వచ్చాడో ఆయన ప్రార్థన చేస్తూ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాడు అన్నమాట. తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నానని చెప్పి అప్పుడు ఆయన ఏమన్నాడు? సరే అయిపోతుంట లాజరు 43 వచ్చిన ఆయన అలాగూ చెప్పి వందనాలు చెప్పి కృతజ్ఞతలు చెల్లించి ఏమంటాడు అప్పుడు? ఇప్పుడు లాజరు చీకటిలో, చావు బ్రతుకుల్లో, ఇక నిరీక్షణ లేదు. నేను చెప్పాను ఇందాక, ఇక జరగదు, ఇక బాగుపడము, ఇక లేవలేము, ఇది జరగదు నక్కచ్చని ఇద్దరు అనుకుంటున్నారు. అదే స్థితిలో ఊరు జనాల ముందు దేవుడు వీళ్ళని గణపరుచున్నాడు, మహిమపరుచుకున్నాడు. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా అక్కచెల్లెలు షాక్ అవుతున్నారు. అరే తెరవద్దని చెప్పాము, ఈయన బయటికి రమ్మంటాడేంటి? యేసయ్య ఆజ్ఞ ఇవ్వగానే వీరి జీవితం నష్టం జరిగింది, అక్కచెల్లెల జీవితం నష్టం జరిగింది. తమ్ముడు పోగొట్టుకున్నారు, తిరిగి పొందుకోమనుకున్నారు. కానీ యేసయ్య వాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక వారి పక్షంగా నిలబడి వారు ఏదైతే పోగొట్టుకున్నారో, ఏదైతే నమ్మలేకపోతున్నారో దాన్ని తిరిగి వారి చేతులు పెట్టడం జరిగింది. మీ జీవితంలో ఏమీ నేను మొన్న చెప్పినట్లుగా ఏమీ తోచడం లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, ఇక ఇది సాధ్యమా, ఇది జరుగుతుందా, ఇలా అవుతుందా అని అనుకుంటున్నారేమో. ఒకసారి యేసయ్యను జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య ఏ విధంగా ఆ కుటుంబానికి ధైర్యం ఇచ్చాడో, భరోసా ఇచ్చాడో, ఈరోజు చీకటిలో బంధకాలు ఉన్నటువంటి మీకు కూడా ఆయన అదే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీ సమస్యలో ఉంది కూడా ఆయన అంటాడు, బయటికి రండి. ఆయన కమాండ్ ఇచ్చాడు. ఆయన పనికెళ్ళంటే జరగాల్సిందే. లాజరు శవమని తెలుసు, కానీ లాజరు బయటికి రా అంటే వచ్చాడు బయటికి. అందరూ షాక్ అయ్యారు, చనిపోయిన వ్యక్తి ఎలా బయటకు వచ్చాడు అనుకున్నారు. కానీ యేసయ్య ఆయన దగ్గర ఉన్న అధికారము, ఆయన పలకగానే ఏదైనా జరుగుతుంది. ఆయన మీ జీవితంలో కూడా ఏదైతే పోగొట్టుకున్నా, ఏది మీ జీవితంలో దూరమైనా దాన్ని తిరిగి దేవుడు మీకు అనుగ్రహించగలడు. నీకు నిరీక్షణ కలిగించడానికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే కీర్తనలు 103వ కీర్తన 4వ వచనంలో మనకు అందరికీ తెలిసిన మాట ఉంది. Psalms 103:4 సమాధిలో నుండి నీ ప్రాణములు విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ధరింపజేస్తున్నాడు. ఇక నేను ముగింపులంటే కొన్ని క్షణాల్లో ముగిస్తాను. ఈ మాట గుర్తు చేస్తాను. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో కూడా స్టోరీ మనకు తెలుసు కనుక నేను వివరించట్లేదు. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో పేతురు చెరసాలలో ఉంచబడెను అని మాట రాయబడింది. 5వ వచనం. అపోస్తలుల కార్యములు 12:5 పేతురు చెరసాలలో ఉంచబడెను. పీటర్ వాస్ kept in jail. జైల్లో ఉంచబడ్డాడు అంటే ఊరికనే కూర్చోబెడతారా కుర్చీలో? జైల్లో ఉంచారంటే చేతులు కాళ్ళు కట్టిపడేస్తారు, సంఖ్యలు చేస్తారు, బంధించారు. బంధించి పేతురు ఉన్నటువంటి స్థలము చీకటిలో ఉంది. చెరసాల వెలుగుతో ఉండదు, చీకటిలో బంధకాల్లో ఉన్నాడు పేతురు. కానీ ఎవరు పేతురు? యేసుక్రీస్తు ప్రభువును వెంబడించిన బిడ్డ, యేసుక్రీస్తు ప్రభు కొరకు సమస్తము విడిచిపెట్టి ఆయన వెంబడించేటువంటి బిడ్డ, ఆయన సాక్షిగా శిష్యునిగా ఉన్నటువంటి బిడ్డ జైల్లో ఉన్నా, బంధకాల్లో ఉన్నా, అనవసరంగా అన్యాయముగా కీడును అనుభవిస్తున్నా, దేని బిడ్డారా, యేసయ్య నువ్వు ఎక్కడ ఉన్నావా కాదు. పేతురు చెరసాలలో ఉన్నాడు, బంధించబడి ఉన్నాడు, చీకట్లో ఉన్నాడు. 6వ వచనం చూస్తే ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. ఇది సందర్భం కాదు కాబట్టి ఆ మాట నేను చెప్పట్లేదు. అంటే బంధకాలలో నిద్రపోయే వాళ్ళు ఎవరు ఉండరు, ఏడుస్తూ కూర్చుంటారు. కానీ ఎందుకు నా బతుకు, ఎందుకు ఇక్కడికి వచ్చాను దేవుడు అని నిద్రపోకుండా ఏడుస్తుంటారు. కానీ జైల్లో నిద్రపోతారన్న. సో మొత్తానికి దేవుని బిడ్డలు కష్టాలలో, బాధలలో, బంధకాలలో కూడా విశ్రాంతిలో ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఏం జరిగినా పర్వాలేదు, నా దేవుడు చూసుకుంటాడని.
చెరసాలలో బంధించబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుండెను. కావలి వారు తలుపు ఎదుట చెరసాల ఎదుట కాచున్నారు. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. ఈ మాట నేను చెప్పాలనుకుంటున్నాను, జ్ఞాపకం. బంధకాల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, సైనికులు ఉన్నారు, అతను ఎక్కడ కదలలేడు, తప్పించుకోలేడు. అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు తన దూతను పంపించినప్పుడు దూత ఎక్కడ నిలబడ్డాడు? లోపలికి ఎవరైనా సంఘస్థులు కానీ, పేతురు సేవ చేసిన సంఘం ప్రార్థన చేస్తుంది వాక్యంలో, ఆ ఆసక్తి కదా, ఓకే ఫైన్. బట్ ఎవరైనా వస్తే లోపల రాణిస్తారా? పేతురు గారు చూసి వస్తుంటే రాణిస్తారా? ఎవరికి లోపల ఎంట్రీ లేదు, ఎవరు వెళ్ళలేరు. కానీ నీ పరిస్థితిని బట్టి, నువ్వు బంధకాల్లో ఉన్నామని, నీకు విడుదల ఎవరు ఇవ్వలేరని యేసయ్య తన బిడ్డగా, తను ప్రేమించే బిడ్డగా యేసయ్య దూతను పంపించేసినాడు. పో. ఇప్పుడు చెరసాలలో బంధకాలు ఉన్నాయని పక్కన ఎవరున్నారు? సైనికులు ఉన్నా. ఎవరున్నారు అక్కడ పక్కన? సైనికులేమో బంధించడానికి ఉన్నారు, తప్పించుకోవడానికి ఛాన్స్ ఇవ్వరు. కానీ దేవుడు పంపించిన దూత ఎవరు? నిన్ను ఆ స్థితిలో నుంచి బయటికి రప్పించడానికి దేవుడు పంపించిన దూత. ఎక్కడ నిలబడ్డాడు? ప్రక్కన, పేతురు ప్రక్కన నిలబడ్డాడు. మీ జీవితంలో ఎప్పుడైనా మీకు అలాంటి పరిస్థితి అనిపిస్తే, చీకటి అంధకారము బంధకాలు అనిపిస్తే, ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు నేను ప్రేమిస్తున్నాడు కనుక ఈ మాట వెంటనే గుర్తు రావాలి. పేతురుకు చెరసాలలో బంధకాల్లో దూత పంపించిన దేవుడు నా బ్రతుకులో, నా కుటుంబంలో, నా జీవితంలో ఎందుకు పంపించడో ఎందుకంటే గుర్తురావు మనకి. వాక్యం వింటా మర్చిపోతా. ఖచ్చితంగా నీ జీవితంలో కూడా, నీ పరిస్థితుల్లో కూడా, నువ్వు ఏ బంధకాల్లో ఉన్నా, ఎలాంటి చీకటిలో ఉన్నా, ఎలాంటి కష్టంలో కన్నీటిలో ఉన్నా, నీ ప్రక్కన దేవుడు ఒక దూత నిలబెడతాడు. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రక్కన దూత నిలబెడతాడు. ఎందుకు? ఆదరించడానికా? ధైర్యం చెప్పడానికా? నో, విడిపించడానికి. ఆమేన్, విడిపించడానికి, నీకు విడుదల ఇవ్వడానికి దేవుడు నీ కొరకు అన్ని చేయగలడు. సిచ్యువేషన్, పరిస్థితి ఎంత కఠిన కింద చెప్పాడు. దుబాయ్ జైల్లో ఆ బిడ్డ బయటికి రాలేని పరిస్థితి. ఎవరికైనా చెప్పుకుందామంటే తన మనుషులు ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో బయటికి రప్పించిన దేవుడు పేతురును. ఎలాంటి కఠినమైన వాక్యంలో ఉంది, నెక్స్ట్ డే హేరోదు ఈయన తల నరికించాలని రెడీ అయిపోయినాడు. అది వాక్యం ఉంది. నెక్స్ట్ డే పేతురు ఎండ్ లైఫ్ చేయాలనుకున్నాడు, అది జీవితం ముగించాలనుకున్నాడు. ఆ రాత్రియే నీ జీవితంలో శత్రువు ఎప్పుడైతే నాశనం చేయాలనుకుంటాడో, పడగొట్టాలనుకుంటాడో, ఇబ్బంది పెట్టాలనుకుంటాడో, అదే రాత్రి దేవుడు నీ జీవితం అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. విడుదల ఇస్తాడు. అదే మన నిరీక్షణ. దట్ ఈస్ అవర్ హోప్. అందుకే ఇక్కడ కూర్చున్న మనమందరము కూడా బంధకాల్లో ఉండొచ్చు, కూర్చున్న మనమందరము కూడా చికిట్లో ఉండొచ్చు. కానీ బంధకంలో ఉండి నిరీక్షణ గల వారులారా, మీకు విడుదల ఉంది. బంధకాల్లో ఉన్న, సమస్యలో ఉన్న నిరీక్షణ పేతురుకుంది. ఏమి జరిగినా పర్వాలేదు, నా దేవుడు చూసుకుంటాడు, ధైర్యంతో ఉన్నాడు. మీరు కూడా అదే ధైర్యంతో ఉండండి. తప్పక మీ జీవితాలను దేవుడు విడిపిస్తాడు. అందుకే బయటికి బయలువెళ్ళుడి, బయటికి రండి. ఇలాంటి అనుభవంలో మీరు ఎవరు ఉన్నా కూడా అధైర్యపడొద్దు. లాజరును ఏ విధంగా దేవుడు బయటికి రప్పించాడో, అసాధ్యం, చచ్చిపోయి 4 రోజులైన శవాన్ని బయటికి రప్పించిన యేసయ్య నీ జీవితంలో కార్యములు చేయలేడా? తప్పక చేస్తాడు. ఆ నిరీక్షణతో, అదే విశ్వాసంతో ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. తప్పక నీవు అద్భుతములు చూస్తావు. దేవునికి మహిమ నీ ద్వారా కలగాలని దేవుడు ఆశపడతాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరికీ అనుగ్రహించుగాక. ఆమేన్.